అమెరికా తన అస్త్రాన్ని బయటకు తీసింది. తన అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులతో ఇరాన్ను వణికిస్తోంది. వార్ను మరింత ముమ్మరం చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికాకు చెందిన B-2 స్టీల్త్ బాంబర్లు రంగంలోకి దిగాయి. లాంగ్ రేంజ్ ఫైర్ పవర్ ను కలిగిన ఈ బాంబర్లు ఇరాన్ భూభాగంలోని వ్యూహాత్మక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును శాశ్వతంగా రూపుమాపేందుకు ఈ భారీ ఆపరేషన్ ను చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అదృశ్య విమానాలుగా పిలిచే B-2 స్టీల్త్ బాంబర్లు రాడార్లకు చిక్కకుండా శత్రువుల టార్గెట్ ను గురి తప్పకుండా ధ్వంసం చేస్తాయి. ప్రస్తుతం ఇవి రంగంలోకి దిగడం ఇరాన్ కు పెద్ద దెబ్బగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ అమెరికా ఈ స్థాయిలో దాడులు చేయడం ఇరాన్ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఇరాన్ పాలన నుంచి ఎదురవుతున్న ముప్పును తుడిచిపెట్టేందుకే B-2 బాంబర్లు టేక్ ఆఫ్ అయ్యాయని అమెరికా సైనిక విభాగం సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. ఇక మరోవైపు వ్యూహాత్మక హర్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ కు చెక్ పెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రాచ్యానికి అదనంగా మైరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ ను తరలిస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన అభ్యర్థన మేరకు 2500 మంది మెరైన్ దళాలతో కూడిన విభాగాన్ని పంపేందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానాన్ని అడ్డుకుంటున్న ఇరాన్ చర్యల్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ అదనపు దళాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంచనాల కంటే వేగంగా పురోగమిస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తమ దళాలు నామరూపాలు లేకుండా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణుల్లో 90% ఇప్పటికే ధ్వంసం చేశామని, ప్రస్తుతం డ్రోన్ క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్ మళ్లీ పుంజుకోవడానికి ఏళ్ల సమయం పడుతుందని, అంతలా వారిని దెబ్బతీశామని ట్రంప్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశంపై జరగనంత భారీ స్థాయిలో తాము ఇరాన్పై విరుచుకుపడుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ కామెంట్లకు కౌంటర్ గా ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ సంచలన వీడియో విడుదల చేసింది. హర్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను నియంత్రించేందుకు భారీ ఎత్తున సూసైడ్ డ్రోన్ బోట్లను మోహరించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఒక భూగర్భ కాంప్లెక్స్ దృశ్యాలను విడుదల చేసింది. దీన్ని మిజైల్ సిటీ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలో సొరంగాల్లో వరుసగా అమర్చిన నేవీ డ్రోన్లు, మిజైల్స్ తో పాటు సముద్రపు మైన్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చిత్రపటం కూడా కనిపిస్తోంది.